గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తినడానికి ఇష్టపడేది మక్క రొట్టె. దీనికి మెదక్ జిల్లాలోని చలమేడి చౌరస్తా అడ్డాగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు మక్క రొట్టెల కోసం వస్తారు. పక్కనే ఈతవనం కూడా ఉండటంతో కళ్ళు తాగే వాళ్లు కూడా ఈ మక్క రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు మక్క రొట్టె తింటుంటారు. మక్క రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదని, అలాగే తొందరగా ఆకలి అవదని చెబుతున్నారు. చలమెడ చౌరస్తా దగ్గర 8 ఏళ్లుగా మక్క రొట్టెలను తయారు చేస్తున్నారు. వీరు మక్క పిండితో తయారు చేసిన రొట్టెలపై ఎల్లిపాయ కారం వేసి అమ్ముతున్నారు. దీంతో రొట్టె మరింత రుచిగా ఉంటుందని రొట్టెలను తినడానికి వచ్చిన కొనుగోలుదారులు చెబుతున్నారు. పని మీద సిద్దిపేట, రామాయంపేట, మెదక్ గాని వెళ్లి వచ్చేటప్పుడు తప్పకుండా ఇక్కడ మక్క రొట్టెలను తిని వెళ్తామంటున్నారు. వెల్లుల్లి కారము వేసుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మన పూర్వీకుల నమ్మకము కూడా. ఇప్పటికి కూడా మన ఇక్కడ నిజాంపేట మండలానికి కానీ రాంపేట మండలానికి మధ్యలో ఉన్నటువంటి చెల్మెడ గ్రామానికి ఇక్కడ హైవేలో ఉన్నటువంటి ఈ కమన్ దగ్గర ఎల్లమ్మ దేవుని దగ్గర ఇక్కడ మంచి ఆరోగ్యం ఉండేటువంటి మక్క రొట్టెలు చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఇక్కడ వెళ్ళేటువంటి రహదారి పొంటి వెళ్ళేటువంటి జనాలు కూడా వారికి అల్పాహారంగా కూడా ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఇక్కడ మక్క రొట్టె తినడానికి చాలా మంది వస్తుంటారు. మనము ఎక్కడ పోయినా ఆయిల్ అడ్డమైన ఆయిల్తో గోలించుకుంటా వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మక్క రొట్టె తింటే చాలా మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, హెల్త్ మంచిగా ఉంటుంది, మనకు ఏ రోగాలు ఉండవు, నొప్పులు ఉండవు. మొక్కజొన్న పిండిలో కంటి చూపుని కాపాడే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విటమిన్ సితో పాటు కే, బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రొట్టెలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్, ఫాస్ఫరస్, జింక్ అందుతుంది. మక్క పిండిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్న పిండిలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. మొక్కజొన్న పిండిలో బీటా కెరోటిన్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మక్క రొట్టె చలికాలంలో తినడం వల్ల చల్లదనం నుండి ఉపశమనం లభిస్తోంది. రొట్టెలో ఉండే విటమిన్ బి, బీపీ, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను తొలగిస్తుందని చెప్తున్నారు. చల్మెడ గ్రామం దగ్గర మక్క రొట్టెలు చేయడం జరుగుతున్నది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. తినడం వలన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ తినడం వల్ల మధుమేహ వ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులకు గురవుతున్నారు. కావున మక్క రొట్టె తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మేము ఇక్కడ ఏ పనికి కానీ వెళ్ళడం వలన ఇక్కడ మక్క రొట్టె తిని వెళ్ళడం జరుగుతున్నది. చల్మెడ కమాన్ దగ్గర మక్క రొట్టెలు ఎల్లిపాయ కారం పెడతారు, ఇచ్చి బాగుంటది. 20 రూపాయలు కాదు, దీనికి ఇంకా 10 రూపాయలు పెట్టి తిన్నా హెల్దీ ఫుడ్ కాబట్టి ఎంత మంచిదంటే అంత మంచి. చెట్లు గీస్తా డైలీ 1-2 రొట్టెలు తింటా నేను. డైలీ అన్నం తగ్గిస్తా, అవసరం ఉంటే రొట్టెలే తింటా డైలీ. మా తాతలు గాని మా బాపు ఉన్నప్పుడు గానీ అన్నమే తక్కువ తిని రొట్టెలు ఎక్కువ తింటారు. అప్పుడు ఇప్పుడు అడ్డమైన తిండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నూడిల్స్, బీడిల్స్, ఈ పూరీలు, బీరులు ఇవన్నీ తినే బాధలు పొద్దు మాపు 2 రొట్టెలు తింటే చాలు, ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. 8 సంవత్సరాలే నేను రొట్టె చేయబట్టి మక్క రొట్టె ఎల్లిపాయ కారం పెట్టిస్తాం. సిద్దిపేట రోడ్డు పోయేటోళ్ళు, రామంపేట పోయేటోళ్ళు, బీపేట పోయేటోళ్ళు అందరూ కస్టమర్లు తింటారు. రోజు 150 దాకా చేస్తా. 20 రూపాయలకు ఒక రొట్టె. మక్క రొట్టెలు టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు గ్రామీణ ప్రజలు. కాబట్టి రోజు తింటామంటున్నారు. పురాతన వంటకం అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.